ప్రైజ్ ది లార్డ్ అండి. వాక్యం చూద్దాము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండిడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండిడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండమని వాక్యం సెలవిస్తున్నది. అయితే ఆయన మన గురించినే చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయిండని వాక్యం చెప్తున్నది. అంతేకాదు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు కనుక లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అన్నాడు. అలెగ్జాండర్ కాలంలో ఒక అతను యుద్ధములో నుండి పారిపోయి వచ్చేస్తున్నాడంట. అలా వచ్చేస్తున్న టైంలో అలెగ్జాండర్ యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధ భూమి నుండి పారిపోయి వస్తున్నావా, నీ పేరేంటి అని అడిగాడంట. అయితే నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడంట. రే పిరికి పంద, ప్రపంచాలనే గడగడలాడించినటువంటి మహాచక్రవర్తిని ఆయన నా పేరు పెట్టుకుని యుద్ధ భూమి నుంచి పారిపోయి వస్తావా? నీ పేరైనా మార్చుకో లేక నీ బ్రతుకైనా మార్చుకో అని అలెగ్జాండర్ చెప్పాడంట. అలాగే అతని పేరు పెట్టుకొని మరి ప్రపంచ దేశాలని గడగడలాడించాడు అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ చిన్న వయసులోనే ఎన్నో దేశాలని జయించాడు. అటువంటి మహాచక్రవర్తి పేరు పెట్టుకుని ఇతను యుద్ధ భూమి నుంచి పారిపోయి వస్తున్నాడు. మరి అతనికి అంత కోపం వచ్చి రే పిరికి పంద, నీ పేరైనా మార్చుకో లేకపోతే నీ బ్రతుకైనా మార్చుకో అని అతనికి చెప్పాడు. ఒకసారి ఇద్దరు పిల్లలు గొడవ పడుతూ ఉన్నారండి. అలా చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఒక అబ్బాయి ఏమొచ్చి ఇంకొకరిని కుడితే ఇంకొక ఆడంటున్నాడు, రే నన్ను కొడతావా, మా డాడీతో చెప్తాను, మా డాడీ ఎవరో తెలుసా, మా డాడీ పోలీసురా అని అంటూ ఈడు పారిపోతున్నాడు. నిజమే కదండి. అంటే చిన్నపిల్లాడు కాబట్టి వాడు ఏమీ చెయ్యలేక నేను మా డాడీతో చెప్తాను రా, మా డాడీ పోలీసురా అని వాడిని బెదిరిస్తున్నాడు. కానీ మరి మన డాడీ శూన్యములో ఈ భూమిని వేలాడదీసినటువంటి సర్వ సృష్టికర్త. మనము ఆయన పిల్లలము. నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, వ్యాధులను మన మీదకి తెచ్చేవాడికి మనం చెప్పాలి, ఒరే అపవాది నువ్వు ఓడిపోయిన వాడివిరా, నా తండ్రి నా చెయ్యి పట్టుకున్నాడు, విజయము నాదేరా అని మనం చెప్పాలి. అటువంటి ధైర్యము కలిగి మనం ఉండాలి. అందుకే అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని దేవుడే చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది. అంతేకాదు దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు కానీ పిరుకుతనము గల ఆత్మను ఇయ్యలేదు. ఈ వాక్యం తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 ఉంటుంది, మీరు చూడండి. దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మను మనకి ఇయ్యలేదు. కాబట్టి మనము అపవాదిని ఎదిరించే వారిగా మనం ఉండి మరి మనము మన పరలోకపు తండ్రి పిల్లలముగా వాడిని ఎదిరించి మనము జయించాలని దేవుడు మనల్ని జయశీలుగా మనం ఉండాలని. ఎందుకంటే నేను జయించాను, మీరు కూడా నా త్రోవలోనే రావాలి, మీరు కూడా జయించాలని ఆయన మనకేం చెప్తున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అని వాక్యం సెలవిస్తున్నది. నిజమే, మనం విశ్వాసమందు స్థిరముగా మనం ఉన్నట్లయితే అపవాదిని మనం ఎదిరిస్తాం. ఎందుకంటే అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. నిజమే, వాడిని ఎదిరించిన రోజుని వాడు మన యొద్ద నుండి తప్పకుండా పారిపోతాడు. దేవుడు మనకి పిరికితనాన్ని ఇవ్వలేదు. ఆయన అంటే మనకి ధైర్యము గల ఆత్మను మనకిచ్చాడు. అంటే ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనైనా మనకిచ్చాడు. ఇటువంటి ఆత్మను మనం కలిగి అపవాదిని మనం ఎదిరించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.